ఒక మంచి కథ. ఒక పల్లెటూరిలో వెంకన్న అనే కుర్రాడు ఉండేవాడు. వాడికి ఉర్లగడ్డ కూర అంటే చాలా ఇష్టం. ఉర్లగడ్డ అంటే ఆలుగడ్డ అనమాట, బంగాళదుంప. కానీ ఏ కారణం చేతనో కొన్ని రోజులుగా ఆ ఊరికి ఉర్లగడ్డల రాక నిలిచిపోయింది. వెంకన్న వాటి కోసం చాలా రోజులు చూసి లాభం లేదనుకుని బస్తీకి పోయి ఉర్లగడ్డల కూర తిని వద్దాం అనుకుని ఒకనాటి ఉదయం ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయలుదేరాడు. వెంకన్న బస్తీ చేరే సమయానికి లారీ నుంచి ఉర్లగడ్డలు దించుతున్నారు. మిగిలిన కూలీలతో పాటు వెంకన్న కూడా బస్తాలు దించడానికి సహాయపడ్డాడు. వాడి శ్రమకు లారీ వాళ్ళు డబ్బులు ఇవ్వబోతే ఉర్లగడ్డలు అడిగి తీసుకుని వాటిని తన కండువాలో మూటగట్టుకుని వీధిన నడుస్తున్నాడు. ఒక ఇంటి ముందు ఒక ఇల్లాలు నుండి, "ఏమిటి బాబు, ఆ మూటలో ఏముంది?" అని అడిగింది. వెంటనే వెంకన్న ఆమెను సమీపించి, "అమ్మా, మాది పొరుగురు. 2 రోజుల నుంచి అన్నం లేదు. ఈ ఉర్లగడ్డలు కాస్త వండిపెట్టు తల్లి, నీకు పుణ్యం ఉంటుంది" అన్నాడు. వెంకన్నలాగానే ఆ ఇల్లాలికి కూడా ఉర్లగడ్డలంటే మహా ఇష్టం. పైగా వాటి కోసం మొహం వాచి ఉంది. ఎందుకంటే ఆమె భర్తకు పెద్ద జబ్బు చేసి నయమైంది. ఆయనకు ఉర్లగడ్డల వాసన తగిలితే జ్వరం తిరగబెడుతుంది అని డాక్టర్ చెప్పాడు. అంచేత వారి ఇంట ఉర్లగడ్డ వండడానికి లేదు. వెంకడు ఆమెకు మంచి అవకాశం కలిగించాడు. ఎందుకంటే ఆమె భర్త పొరుగురికి వెళ్ళాడు. రాత్రికి గాని ఇంటికి తిరిగి రాడు. అందుచేత ఆమె వెంకన్నకు ఉర్లగడ్డలు వండి పెట్టడానికి ఒప్పుకుంది. వెంకన్న మూట విప్పి ఉర్లగడ్డలన్నీ ఆమెకిచ్చి మధ్యాహ్నానికి వస్తానని చెప్పి బజార్కి వెళ్ళాడు. వాడు తిరిగి వచ్చేలోపుగా ఆ ఇల్లాలు ఉర్లగడ్డలు వండి ఆత్రం కొద్దీ కూరంతా తానే తినేసి కూర్చుంది. మధ్యాహ్నానికి వెంకన్న తిరిగి వచ్చాడు. ఆ ఇల్లాలు ఉర్లగడ్డల కూరతో పాటు ఇంత కూడు కూడా పెడుతుందని వాడు ఆశపడ్డాడు. వాడు ఆశపడ్డట్టే ఆ ఇల్లాలు ఆకు నిండా ఇంత అన్నమో గోంగూర పచ్చడి వేసి వాడి ముందు పెట్టి లోపలికి వెళ్ళింది. ఉర్లగడ్డ కూర తర్వాత వస్తుంది కావాలు అనుకుని వెంకన్న గోంగూర పచ్చడితో అన్నమంతా తినేశాడు. ఆమె మళ్ళీ వచ్చి అన్నం వడ్డించి మజ్జిగ పోస్తూ, 2 రోజులుగా తిండి తినలేదంటున్నావు, తొందరపడక కడుపు నిండా తినుబాబు అంది. వెంకన్న నిరాశ చెంది, "అమ్మా, నేను తెచ్చిన ఉర్లగడ్డలు ఏమయ్యాయి?" అని అడిగాడు. అన్నట్టు చెప్పడం మర్చాను. నీ ఉర్లగడ్డలు పొయ్యి మీద పెట్టి ఇతర పనులు చూసుకోవడంలో కాస్త ఆలస్యమయ్యేసరికి పొయ్యిలో మంట ఎక్కువై ఉర్లగడ్డలు మాడి గోంగూర అయిపోయింది. నేనేం చేసేది నాయనా అంది. పోనీలేండి, కడుపు నిండా అన్నం పెట్టారు, అంతే చాలు. వెధవ కూర, ఈరోజు కాకపోతే రేపు తింటాను. కానీ చూడండి అమ్మగారు, 2 రోజుల నుంచి స్నానం లేదు, చన్నీళ్ళు అలవాట్లేదు. కాస్త అండా ఇచ్చారంటే మన ఇంటి ముందే నీళ్లు కాచి పోసుకుంటాను అన్నాడు వెంకన్న. ఉర్లగడ్డలు కాజేసినందుకు ఆ మాత్రం సహాయం చేయవచ్చు అనుకుని ఆమె లోపల నుంచి అండా తెచ్చి వెంకన్నకిచ్చి లోపలికి వెళ్ళిపోయింది. ఆమె లోపలికి వెళ్ళగానే వెంకన్న నీటి కుళాయి వద్దకు వెళ్ళి అక్కడ నీటి కోసం వరుసలో పెట్టి ఉన్న కుండ ఒకటి తీసి దాని స్థానంలో అండా ఉంచి కుండలో కొంచెం నీళ్లు పోసి వాటిని కాచసాగాడు. కొంచెంసేపు అయ్యాక ఆ ఇల్లాలు బయటికి వచ్చి పొయ్యి మీద ఉన్న కుండను చూసి ఆశ్చర్యపోతూ, "పొయ్యి మీద కుండ పెట్టావు, అండా ఏమైంది?" అని అడిగింది. "అరే, మంట ఎక్కువైంది కాబోలండి, అండా కాస్త కుండగా మారింది" అన్నాడు వెంకన్న. "నన్ను మోసం చేయాలని చూస్తున్నావా? నా అండా ఎక్కడ దాచావు?" అంది ఇల్లాలు కోపంగా. వెంకన్న గొంతు పెద్దది చేసి, "ఎవరిదమ్మా మోసం? ఉర్లగడ్డలు గోంగూరగా మారినప్పుడు అండా కుండగా మారడం విడ్డూరమా?" అన్నాడు. రచ్చ అవుతుందని భయపడి ఆ ఇల్లాలు లోపలికి పోయి తలుపులు వేసుకుంది. వెంకన్న కుండ తీసుకుపోయి యథాస్థానంలో పెట్టి అండా తీసుకుపోయి బజార్లో అమ్మి 10 వీసుల ఉర్లగడ్డలు కొనుక్కుని తన ఊరికి వెళ్ళి అవి అయిపోయిన దాకా తల్లి చేత వండించుకుని తృప్తిగా తిన్నాడు.